ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతోనే అందులో భాగస్వామి అయ్యేందుకే టీడీపీలో చేరానని గొట్టిపాటి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 5 కేజీలంటే దాంట్లో 1 గ్రామ్ కూడా తక్కువ కాకుండా ఇచ్చి ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే హాస్టల్లో ఉండే పిల్లలకి 40% బోగస్ చేసి డబ్బులు తినేసేవాళ్ళు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ పెడితే 30% పొదుపు వస్తూ ఉంది. ఆ విధంగా పొదుపు తీసుకొని ముందుకు పోతున్నాం. మీరు ప్రతి ఒక్క దానికి టెక్నాలజీని నేను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నా. మీ ఇంటికి మీ భూమి పెట్టాం, తరతరాలుగా మీ భూమి చేతల్లో ఉంది. కానీ ఊర్లో ఉండే ఆఫీసర్లు ఇష్టానుసారంగా రైతులందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. దీన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం టెక్నాలజీ తీసుకొచ్చాను. 2 సార్లు మీ దగ్గర పంపించాను. మీ భూమి వెరిఫై చేశాం. ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నాం. మళ్ళీ మీరు అడిగే పని లేకుండా పట్టాదారు పాస్బుక్ కూడా అవసరం లేదు. 1B సరిపోతుంది. 1 రూపాయి అవినీతి లేకుండా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 65 సర్టిఫికెట్లు కావాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, నేటివిటీ సర్టిఫికెటు, అంటే ప్రతి ఒక్కదానికి మీరు చుట్టూరు తిరుగుతూ ఉండాలి. అవన్నీ కూడా తీసేస్తున్నా. ఒకసారి మీరు భూమి అమ్మాలంటే భూమి అమ్మినప్పుడు ఒకసారి సర్వే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిటేషన్ చేసుకుంటాం. మీకు ప్రతిరోజు భయం ఉంది. మీ భూమి మీ పేరుతో ఉందా, మీ ఊర్లో ఉన్న కొంతమంది ఇంటిగంట్లు వేరే వాళ్ళ పేరు చేశారా అనే అనుమానం ఉంది. దానికోసమే ఈరోజు ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ తీసుకొస్తున్నాను. మీ పేరుతో మీ భూమి ఉంటుంది. మీ ఇంట్లో మీరు కూర్చొని ఫోన్లో చూసుకుంటే మీ పేరుతో మీ భూమి ఉందా లేదా అని మీరు నేరుగా చేసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇంకా సుజావుగా జరగాలంటే నేను టెక్నాలజీకి ఇప్పుడు కాదు, ఈరోజు హైదరాబాద్లో టెక్నాలజీ ఉందంటే, మన రాష్ట్రం నుంచి పిల్లలు బాగా చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టి తప్ప ఇంకోటి కాదు. దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. కడకు మన రాష్ట్రంలో ఉండే 4 ఏళ్ల సత్య మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడంటే అది మన రాష్ట్రంలో ఉండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలం నేను ఆలోచించాను ఏ విధంగా ఇంకా ఉపయోగించుకోవాలంటే, లాస్ట్ మైల్లో అండర్ గ్రౌండ్లో కేబుల్ కావాలి. మీ ఇంటి దగ్గర పనిచేయాలంటే మొత్తం ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తీసుకోవాలంటే లాస్ట్ ప్రతి ఒక్క ఇంటికి 5,000 కోట్లు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగాను, ముందుకు రాలేదు. ఇంకా బాగుందన్నారు, డబ్బులు ఇవ్వడానికి ఇంకా వెనుక ముందు ఆడుతున్నారు. దాని తర్వాత ఆలోచించి మీ కరెంటు పోల్స్ ఉన్నాయి. ఆ కరెంటు పోల్లో మామూలు కరెంటు వైర్తో సమానంగా ఇంకొక వైర్ ఫైబర్ తీసుకొస్తున్నా. ఆ వైర్లన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి జూలై లోపల వస్తే మీ యొక్క టీవీని ఇంటర్నెట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 100 ఛానల్స్ వస్తాయి, ఇంటర్నెట్ వస్తుంది, అన్ని వస్తువులు కూడా పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 149 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను ఇక్కడ మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, నేను రాత్రింబగుళ్ళు ఆలోచిస్తున్నా ఈ రాష్ట్రం కోసం. ఈరోజు 5 కోట్ల జనాభా ఉన్నారు. 5 కోట్ల జనాభా నా సొంత కుటుంబ సభ్యులుగా ఆలోచించి మీ జీవితాల్లో వెలుగు తేవడమే నా ప్రధాన లక్ష్యంగా నేను ఆలోచిస్తున్నా. ఇప్పటికే మీరు చూశారు, డబ్బులున్నప్పుడు కష్టపడడం వేరే, డబ్బులున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం వేరే.